వెంటనే విరిగిపోతాడు, వెంటనే బయట పెట్టేస్తాడు, వెంటనే అనేస్తాడు. ఆ తర్వాత నాలుగు ఖర్చుకుని సారీ 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 అలా అనుకున్నాను ఏమనుకోకే అంటాడు. అనేయాల్సిన అన్ని అనేసి వాళ్ళు అనుకోవాల్సిన అన్ని అలా అనేసుకున్న తర్వాత జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఏమనుకోకే. ఈ వర్డ్ వల్ల విచిత్రంగా ఉంటుందండి నాకు. ఏమనుకోక మరి అంటారు. అనేసుకున్నాయని అనేసుకున్నావు, ఇంకా మళ్ళీ నువ్వు వచ్చి పైకి వచ్చి దుప్పటి కప్పేదేం లేదు. అంటే మనిషి లోపల హృదయంలో జరిగే లోపాలను సైతం సరిచేయగలిగిన సమర్థుడుగా దేవుడు ఇక్కడ మనకు అధికుడుగా కనబడాలి. ఆయన మన హృదయములకు అధికుడు అండి, హృదయానికి అధికుడుగా ఉన్నాడు. అందుకే వ్యక్తిగత జీవితం మీద ఆయన రాజు అయిపోవాలి. జ్ఞానవంతురాలుగా మన ఇల్లు కట్టుకుంటున్నామంటే మన వ్యక్తిగత జీవితం మీద ఆయనే యజమానైపోవాలి, రాజు అయిపోవాలి. ఆయనను దాటి ఏదైనా రావాలి బయటికి, ఆయన దాటే రావాలి ఏదైనా బయటికి. అందుకే దేవునికి మొదటి స్థానం వ్యక్తిగత జీవితం బాగుండాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు నెక్స్ట్ ఏంటండి? స్తంభాలు బాగుండాలి, గట్టి కట్టుకోవాలి. ఏంటా స్తంభాలు? కుటుంబ జీవితం స్తంభాలు కొట్టేటప్పుడు ఒక స్తంభం నువ్వు నిలబెడుతుంటే ఇంకోటి పడిపోతుంటుంది, ఇంకోటి పెడుతుంటే ఈ పక్కన బేట్లు వచ్చేస్తుంటుంది, ఆ పక్క దానికి ఏమైనా కొంచెం బేట్లు వచ్చినాయి కదా దాన్ని బాగు చేద్దాం అనుకుంటే ఈ పక్కన పగిలిపోద్ది. అంటే అందరూ నీలాగే ఆలోచించాలని లేదు కుటుంబంలో, అందరూ నీతోటి రావాలని లేదు. నీకు ఒక్కొక్కసారి ఇతరులకు పెట్టే గుణం బాగా ఎక్కువ ఉండొచ్చు, నీ స్వభావాన్ని బట్టి నీకు దయాగుణం ఉంటుంది, కైండ్ హార్టెడ్